అందరికీ నమస్కారం. బహుపిండత అనేటువంటి ఈ వీడియో పాఠ్యాంశమునకు మీ అందరికీ కూడా సుస్వాగతం. బహుపిండత అనేటువంటి ఈ పాఠ్యాంశమును మీకు సమర్పిస్తున్నవారు డి రాజశేఖర్, వృక్షశాస్త్ర లెక్చరర్, శ్రీమతి గంగనేని కళ్యాణి ప్రభుత్వ డిగ్రీ కళాశాల వినుకొండ. బహుపిండతని మనము ఆంగ్లంలో పాలిఎంబ్రియోని అని పిలుస్తూ ఉంటాం అన్నమాట. పిండము అంటే అర్థం ఏమిటి? పరాగ సంపర్కము మరియు ఫలదీకరణ అనంతరము అండములో ఉన్నటువంటి ఈ యొక్క పిండకోశము అనే నిర్మాణము, దాన్ని మనం స్త్రీ సంయోగబీజం అనుకున్నాము. అందులో ఉన్నటువంటి స్త్రీ బీజకణము ఒక పురుష బీజకణంతో సంయోగం చెంది సంయుక్త బీజమును తదుపరి పిండమును ఏర్పాటు చేస్తుంది. అంటే అండము విత్తనంగాను, అలాగే అందులో ఉన్నటువంటి ఈ యొక్క స్త్రీ బీజకణము పురుష బీజకణము సంయుక్త బీజం పిండంగాను మారుతుందని గ్రహించాం. మరి బహుపిండత అంటే అర్థం ఏమిటి? సాధారణంగా ఒక విత్తనమునందు మనకి ఒక పిండమే ఉంటుంది, కానీ కొన్నిసార్లు మనకి ఒకటి కన్నా ఎక్కువ పిండాలు అనేటువంటివి గమనించబడ్డాయి. ఇలా విత్తనమునందు ఒకటి కన్నా ఎక్కువ పిండాలు ఉండే స్థితిని బహుపిండత లేక పాలిఎంబ్రియోని అని పిలుస్తాం అన్నమాట. మొదటిసారిగా యాంటోనీ వాన్ లీవెన్హాక్ ఈ విషయాన్ని కొన్ని సిట్రస్ జాతుల్లో గుర్తించారు. బ్రౌన్ అనే శాస్త్రవేత్త ఈ బహుపిండత పాలిఎంబ్రియోని అనే పదాన్ని ఇచ్చారు. బహుపిండత అనేటువంటిది సాధారణంగా మనకి తీసుకుంటే గనక రెండు రకాలుగా ఉంటుంది. యాదృచ్ఛిక బహుపిండత, ఉత్ప్రేరిత బహుపిండత. యాదృచ్ఛిక బహుపిండతని మనం ఇంకో రకంగా ఏం చెప్పచ్చు అంటే కనుక స్పాంటేనియస్ పాలిఎంబ్రియోని అంటాము. ఉత్ప్రేరిత విధానాన్ని మనం ఇంకో రకంగా ఇండ్యూస్డ్ పాలిఎంబ్రియోని అంటారు. యాదృచ్ఛికము అనగా ఎవరి ప్రమేయం లేకుండా, మానవ చర్యలు కారణం కాకుండా సహజ రీతుల్లోనే మరి మొక్కలలో విత్తనాల యందు ఒకటి కన్నా ఎక్కువ పిండాలు ఉంటే దాన్ని ఏమంటాం మనం యాదృచ్ఛిక బహుపిండత అని పిలుస్తూ ఉంటాం. అలా కాకుండా మానవ సంబంధితంగా కొన్ని రసాయనాలు వాడటం ద్వారా కావచ్చును, రకాల కారణం కావచ్చు, ఉత్ప్రవర్తన కారణం వల్ల కావచ్చును, అలా మానవ సంబంధమైనటువంటి కారణాల వల్ల గనక బహుపిండత ఏర్పడి దాన్ని ఏమంటాం మనం ఉత్ప్రేరితం అని పిలుస్తూ ఉంటాం అన్నమాట. యాదృచ్ఛిక బహుపిండత మరలా కూడా రెండు రకాలు. నిజమైన బహుపిండత, మిథ్యా బహుపిండత. నిజమైన బహుపిండత ట్రూ పాలిఎంబ్రియోని అనగా పిండకోశంలో ఉన్నటువంటి వివిధ కణాలే అనేక పిండాలు ఏర్పడడానికి కారణమవుతూ ఉంటే దాన్ని మనం ఏమంటామంటే నిజమైన బహుపిండత అని పిలుస్తూ ఉంటారు. అలా కాకుండా పిండకోశం బయట ఉన్నటువంటి కణజాలాలు, పిండకోశం బయట ఉన్నటువంటి నిర్మాణాల ద్వారా గనక బహుపిండత ఏర్పడితే దాన్ని ఏమంటాం మనం మిథ్యా బహుపిండత, సూడో పాలిఎంబ్రియోని లేక ఫాల్స్ పాలిఎంబ్రియోని అని కూడా దీన్ని చెప్పంటూ ఉంటాం అన్నమాట. నిజమైన బహుపిండత అనేటువంటి సాధారణ మనం ఎక్కడ చూస్తాము అంటే కనుక యులోఫియా, సాజెట్టేరియా, అల్మస్, అలాగే సిట్రస్ జాతుల్లోనూ మామిడిలోనూ గమనిస్తూ ఉంటాం. ఈ నిజమైన బహుపిండత మళ్ళా కూడా 4 రకాలుగా విభజించారు. విదళిత బహుపిండత క్లీవేజ్ పాలిఎంబ్రియోని, సహకణ బహుపిండత దీన్ని మనం సినర్జిడ్ పాలిఎంబ్రియోని పిలుస్తూ ఉంటారు. ప్రతిపాదక బహుపిండత దీన్ని మనం యాంటీపోడల్ పాలిఎంబ్రియోన్ అంటూ ఉంటారు. అబ్బురపు బహుపిండత దీన్ని మనం అడ్వెంచర్స్ పాలిఎంబ్రియోన్ అని పిలుస్తూ ఉంటారు అన్నమాట. దీనిలో విదళితము అనగా సాధారణంగా ఒక పురుష బీజకణం స్త్రీ బీజకణం సంయోగం చెంది సంయుక్త బీజం ఇచ్చింది అనుకున్నాం కదా. ఈ సంయుక్త బీజం పిండంగా మాత్రం గ్రహించుకున్నాం. కొన్నిసార్లు ఈ సంయుక్త బీజం విభజన చెంది అనేక పిండాలుగా ఏర్పడుతూ ఉంటే దాన్ని మనం ఏమంటామంటే కనుక క్లీవేజ్ లేక విదళిత బహుపిండత అంటూ ఉంటాం. ఇది వివృత బీజాల యొక్క సాధారణ లక్షణం. ఆవర్త బీజాలు చాలా అరుదుగా కనిపించేటువంటి విషయం అన్నమాట. అలా కాకుండా స్త్రీ బీజకణం పక్కన ఉన్నటువంటి సహకణాలు అనేటువంటివి కూడాను పిండాలు ఏర్పాటు చేయగలిగి ఉంటే దాన్ని ఏమంటామంటే సహకణ బహుపిండత అని పిలుస్తూ ఉంటారు. ఉదాహరణకు ఆర్జిమోన్ మొక్కని చెప్పుకోవచ్చును. ప్రతిపాదక కణాలు పిండకోశంలో ఉన్నటువంటి తాత్కాలికమైనటువంటి త్వరగా అంతరించిపోయేటువంటి ప్రతిపాదక కణాలు కూడా కొన్ని మొక్కలలో ఏమవుతాయంటే కనుక పిండాలు ఏర్పాటు చేయవచ్చును. దాన్ని ప్రతిపాదక బహుపిండత అంటూ ఉంటారు. ఉదాహరణకు అల్మస్ అని చెప్పుకోవచ్చు. అబ్బురపు బహుపిండత అనగా ఏంటంటే కనుక కొన్నిసార్లు పిండకోశం చుట్టూ ఉన్నటువంటి అండాంత కణజాలం కొన్ని కణాలు కావచ్చును, అండ కవచాలే కావచ్చును పిండాలుగా మారి అవి పిండకోశం చొచ్చుకొని వచ్చి అవి అనేక పిండాలను ఏర్పాటు చేస్తుంది అనమాట. దీన్ని మనం ఏమంటాం అబ్బురపు బహుపిండత అంటూ ఉంటాం. ఉదాహరణకు ఓపెన్షియాలోను మామిడిలో గమనించుకోవచ్చు. ఇక మిథ్యా బహుపిండత ఏంటంటే కనుక పిండకోశం చుట్టూ అండాంత కణజాలములో ఒకటి కన్నా ఎక్కువ పిండకోశాలు ఏర్పడి అనేక పిండకోశాలలో మనం పిండాలు ఏర్పడటాన్ని చూస్తూ ఉంటే దాన్ని ఏమంటామంటే మిథ్యా బహుపిండత అంటూ ఉంటారు. ఇది హైడ్రిలా మొక్కలోను, సొలానం మెలాంజినాలోను, ఓపెన్షియాలోను, అలాగే నిమ్మలో మనం గమనించుకోవచ్చు.
అసలకు ఈ యొక్క బహుపిండతకు ఎందుకు ఏర్పడుతూ ఉన్నది, సహజంగా ఉండాల్సిన స్థితి నుంచి ఎందుకు ఈ అసహజ రీతుల్లో పిండాలు ఏర్పడుతూ ఉన్నాయి అనుకున్నప్పుడు దీనికి కారణం అండాంత కణజాలం నుంచి వచ్చేటువంటి నెక్రో హార్మోన్ ప్రభావం వల్ల అయి ఉండవచ్చును. అలాగే జన్యుపరంగా కొన్ని రకాలటువంటి ప్రత్యేకత కారణంగా కూడాను కొన్ని మొక్కల్లో మనం ఈ బహుపిండత గమనించుకోవచ్చును. అలాగే సాధారణంగా వయసు పెరిగే కొద్దీ బహుపిండత రావడానికి ఎక్కువ ఆస్కారం ఉన్నట్లు కూడా గుర్తింపబడింది. అలాగే కొన్ని సందర్భాల్లో కొన్ని కాలాల్లో అధికంగా మనం అనుకున్న దానికన్నా కూడా ఎక్కువ ఫలోత్పత్తి రావచ్చును. ఆ సందర్భాల్లో కూడా మనము ఈ బహుపిండాలను గమనించుకోవచ్చును. పోషకాలు తక్కువగా ఉన్నప్పుడు కూడా మనము ఈ బహుపిండతను గమనించుకోవచ్చును. హార్మోన్ల అసమతుల్యత, యాక్సిన్లు, జిబ్రెల్లిక్ ఆమ్లము, సైటోకైనిన్ లాంటి హార్మోన్లు లాంటివి అసమానత వల్ల కూడా మనం బహుపిండత గమనించుకోవచ్చును. అలాగే ఒక ప్రత్యేకమైనటువంటి పరిశోధన ఏం జరిగిందంటే కనుక దక్షిణం వైపు వాలివైన కొమ్మలలో ఎక్కువ బహుపిండత ఉన్నట్టుగాను, తూర్పు వైపు వాలి ఉన్నటువంటి కొమ్మలలో తక్కువ బహుపిండత ఉన్నట్టుగా గుర్తింపబడింది అనమాట. దీనిలో ప్రాముఖ్యత ఏమిటి అన్నప్పుడు సాధారణంగా బహుపిండత శాఖోత్పత్తి చేసుకునే మొక్కలు బాగా గమనిస్తూ ఉంటాము. ఈ శాఖోత్పత్తి కారణంగా ఏమవుతుందంటే కనుక మనకి రాను లక్షణాల యొక్క నాణ్యత ప్రమాణం తగ్గిపోతూ ఉందన్నమాట. ఆ సందర్భంలో మనము శాఖోత్పత్తిని జరిపించలేము. మరి ఇప్పుడు ఎలా మన లక్షణాలని మనము నాణ్యతను కాపాడుకోవచ్చు అన్నప్పుడు ఈ యొక్క శాఖోత్పత్తి చేసుకునే మొక్కల యొక్క పిండాలలోని మనము అన్నాంత కణజాలం తీసుకొని అన్నాంత కణజాలాన్ని అబ్బురపు పిండాలుగా మార్చుకొని మనం వాటి నుంచి కూడా కొత్త మొక్కల్ని ఏర్పాటు చేసుకోవచ్చు అనమాట. తద్వారా తల్లి మొక్కలు ఉన్నటువంటి నాణ్యత అనేటువంటిది, లక్షణాలు అనేటువంటివి ఇక్కడ లోపించకుండా మనం కాపాడుకుంటూ ఉండవచ్చు అనమాట. ఈ రకంగా మనము ప్లాంట్ బ్రీడ్ వృక్ష ప్రజనన ప్రక్రియల్లోనూ అలాగే ఉద్యానవన రంగంలో కూడాను దీన్ని అధికంగా ఉపయోగిస్తూ ఉన్నారు. ఈ పాఠాన్ని శ్రద్ధగా విన్నందుకు మీ అందరికీ కూడా కృతజ్ఞతలు. మరొక వీడియో పాఠ్యాంశంలో మళ్ళీ మనం కలుసుకుందాము. అప్పుడు దాకా కూడా మీ అందరికీ కృతజ్ఞతలు. ఉంటాను.